ఈరోజు సత్సంగం గురించి కొంచెం తెలుసుకుందాం. నానాటికి ఛిద్రమైపోతున్నటువంటి మానవ సంబంధాలు, దూరమైపోతున్నటువంటి రక్త సంబంధీకులు, ప్రతి వ్యక్తికి ఎదురవుతున్న సమస్య ఇది. అంటే సమస్య అనుకున్నవాడికి సమస్య, లేదనుకున్నవాడికి లేదు. ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మాట పట్టింపు మూలాన అనుబంధం ఎడమైపోయింది. రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరం అయ్యాయి. కాలక్రమాన దూరము పెరిగింది, తరాలు కూడా మారిపోయినాయి. మాట పట్టింపులు, తేడాలు, మనుషులు ప్రతి మనిషికి ఏదో ఒక పొరపాటు, గ్రహపాటు వస్తూ ఉంటాయి. వాటిని సర్దుకుంటేనే కలిసి ఉండగలుగుతారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దాన్ని మర్చిపోయి ఒక్క మాట కోసం, పట్టింపు కోసం దూరం అయిపోతే కావాలంటే మళ్ళీ రారు. అది తెలుసుకోవాలి. తరాలు మారిపోయినాయి. అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల సాధించాడు. అన్నగారేమో కన్ను మూశారు. కొంతకాలానికి అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణ చేశాడు. తన నాన్నపై భక్తి, ఆ నాన్నకి ఇష్టమైన రాముడి మీద భక్తిగా 2 రూపాయలైంది. నాన్నపై ప్రేమే రామాయణ పారాయణాన్ని చేయించింది. పారాయణ పూర్తి చేశాక పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించదలుచుకున్నాడు అతను. అయితే ఆహ్వాన పత్రాలను కూడా శోభాయమానంగా ముద్రించాడు. మొదటి పత్రం దేవుడి పేరు రాశాడు. ఇక తర్వాత పత్రం మరి ఎవరి మానవ సంబంధాల్లోని వాళ్ళలో ఎవరికి తొలిగా ఇవ్వాలి అనేది ప్రశ్న వచ్చింది. నాన్న పరమదించాడు. మరి ఆ తర్వాత తండ్రి బాబాయ్. ఏనాడో విడిపోయిన బంధం, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు. కానీ వెతికి సాధించైన మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. ఎన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకొని బాబాయిని, పిల్లలమని కనికరం కూడా లేక పలకరించని బాబాయిని తానే ముందుగా పలకరించి పిలవాలా? మహా కష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరదీయని ఆ కుటుంబానికి తానే పనిగట్టుకుని మొదట పిలవాలా అని మళ్ళీ ప్రశ్నలు కలిగినాయి. మళ్ళీ మనసు ఊరుకుంటుందా? ఊరుకోదు. మళ్ళీ ఈ సంశయాలను పెట్టింది. అలా మనస్సుకి ఆ సంశయాలు, ప్రశ్నలు కలగటం అనేది సహజం. మరి నేను అనే భావాన్ని అంత తేలిగ్గా వంచటం సాధ్యం కాదు కదా. కానీ ఆ సమయంలో తను పారాయణ చేసినటువంటి రామాయణం గుర్తుకొచ్చింది. రాముడు ఎలాంటి వాడని చదువుకున్నాడు అంటే పూర్వభాషి ప్రియం వదహ అనే రామచంద్రుని వర్ణించాడు వాల్మీకి. పూర్వభాషి అంటే ముందుగా తానే పలకరిస్తాడు, తానే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే ప్రియంగా మాట్లాడతాడు అని వాల్మీకి రామచంద్రుని గురించి వర్ణించాడు. తానే మొదట మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. ఇది రాముని మాట సొగసు అన్నాడు. అంతేనా? 1000 అపకారాలైనా మర్చిపోయి క్షమించగలిగేవాడు రాముడు. ఒక్క చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞతామూర్తి. వైరిణామపి వత్సలః, శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి. ఈ విశేషణాలన్నీ గుర్తొచ్చాయి. చదువుకున్నాడు కదా రామాయణం భక్తి శ్రద్ధలతో. రాముని గురించి వాల్మీకి చెప్పిన మాటలు, రాముని యొక్క గుణాలు అన్నీ గుర్తొచ్చినాయి. అంతే కృతనిశ్చయంతో పట్టుబట్టి ఎంతో శ్రమపడి బాబాయ్ సమాచారం సేకరించాడు. అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు. బహుకాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాద నమస్కారం చేసి పలకరించగానే ఆ తమ్ముడి మనసు కరిగిపోయింది.
బాబాయ్, శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను. నాన్న పోయాక నా చేతుల మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇదే. నాన్న తర్వాత అంతటి వాడివి నువ్వే, దగ్గరుండి దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత నీదే అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు. కరిగిన మనసు కన్నీరై స్రవించింది బాబాయికి. గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేకపు పండక్కి తరలి వెళ్ళారు. అంతా కలిసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు. ఇది కథ అనుకుంటున్నారు కదా? కాదు, ఇది ఒక యథార్థ సంఘటన. స్వయంగా ఆ కుటుంబమే చెప్పగా విన్న విషయం అది. అంటే నిజంగా జరిగిన సంఘటన ఎంత చక్కనిదో, ఆ రామాయణం చదవటం వల్ల ఎంత సంస్కారం అబ్బిందో, ఆ రాముడి గుణాలు ఎంత చక్కగా మరి స్ఫురణకు వచ్చినాయో, అది ఆనందానికి కారణమైందో మనకి దీని ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు, మానవ సంబంధాల మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమవుతాయో మనకి దీన్ని తేల్చి చూపించినటువంటి వాస్తవ గాథ. మనుషుల మధ్య మాట పట్టింపులు లేకపోతే ఏ చిన్న సంఘటనకో స్నేహ బాంధవ్యాల్ని తెంపుకునే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. కానీ వాటిని కొనసాగించుకొని దూరం అవ్వడం మాత్రం వాంఛనీయం కాదు. ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలు నుండి పొంగుతున్నా లోపల అనిపిస్తుంది ఎన్నాళ్ళ నుంచో ఉన్న అనుబంధం పైకి పొంగి వస్తుంటుంది, ప్రేమ పక్కకు పెట్టాలని. కానీ అది పంతమో పట్టింపో దాన్ని బయటికి రానివ్వదు. ప్రేమని రానివ్వకుండా దూరంగా ఉంచేసి దూరమే మిగిలి ఆ దూరమే పెరిగేటట్టు చేస్తుంది. ఆ పట్టింపు రాతి పొరని, అంటే పట్టింపు అనే రాతి పొరని, గట్టిగా ఉన్నటువంటి పొరని ఛేదించే శక్తి పూర్వ భాషిత్వంలో ఉంది. సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా ఒక బిగువు ఉంటుందా, అహం అడ్డం వస్తాయి. ఎందుకంటే నేనే ఎందుకు ముందు పలకరించాలి, వాళ్ళు పలకరించవచ్చు కదా అనే అహం అడ్డం వస్తుంది. ప్రధానంగా ఒకే రంగంలో ఉన్న వాళ్ళ నడుమ ఉన్న ఈర్ష్యాస్పర్ధల వల్ల కూడా ఇటువంటి బిగింపులు ఉంటాయి. ఈ సందర్భంలో మనమే ముందు పలకరించటం, మాట్లాడటం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై స్నేహబంధం దృఢపడుతుంది. సౌమనస్య భావం సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవడమే మంచి మార్గం. తానే తొలి అడుగు వేసి పలకరించటం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి నేటి మానవ సంబంధ సమస్యల్ని పరిష్కరించే కరదీపికలుగా నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. కనుక అవి చదువుతూ ఉంటే వాటిలో ఉన్నటువంటి ధర్మం, నీతి, నిజాయితీ, సుగుణాలన్నీ కూడా మనకి అబ్బుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటి మీద మనసు పడిందో ఆ మనసు శుద్ధి అవుతుంది, చక్కగా ప్రకాశిస్తుంది, అందరినీ ఆకర్షిస్తుంది, అందరూ ఒక్కటిగా ఉండేటట్లుగా చేస్తుంది. అది మన యొక్క సంస్కృతి బలం. చక్కని కథ, యథార్థమైన సంఘటనని కథగా మనం వింటున్నాం. చాలా విశేషమైనది. అందరి జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి సంఘటనలు వచ్చినా ఇలా రాముని గుర్తు తెచ్చుకొని ఆ పంతాల్ని, పట్టింపుల్ని పక్కన పెట్టి హాయిగా ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటూ శుభం పలుకుదాం.